ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పీవైక్యూ ఎనాలిసిస్ సిరీస్లో భాగంగా మనం నిన్న నేషనల్ పార్క్స్ గురించి డీటెయిల్డ్గా ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసాం. ఈరోజు మనము ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే డిఫరెంట్ వైల్డ్ యానిమల్స్, మోస్ట్ ఇంపార్టెంట్ వైల్డ్ యానిమల్స్ అనేవి ఏ స్టేట్లో ఎక్కువగా ఉంటాయనేది డిస్కస్ చేద్దాం. బికాస్ లాస్ట్ టైం మనకి హైయెస్ట్ ఎలిఫెంట్ పాపులేషన్ అనేది ఏ స్టేట్లో ఉంది అని అడిగారు. సో వీ నీడ్ టు ఖచ్చితంగా దీనిపైన మనం ఒక ఫోకస్ అనేది పెట్టుకోవాలి, రైట్. సో మనకి ప్రెజెంట్ అయితే ఎలిఫెంట్ పాపులేషన్ అనేది కర్ణాటకలో ఎక్కువ ఉందండి. దాని ఐయుసిఎన్ స్టేటస్ అనేది ఎండేంజర్డ్. ఏషియాటిక్ లయన్స్ అనేవి ఎండిమిక్ అనమాట. గిర్ నేషనల్ పార్క్ అనేది గుజరాత్లో ఉంది. సో దాంట్లో మాత్రమే మనము ఏషియాటిక్ లయన్స్ అని మనం చూస్తాం వైల్డ్లో. సో దాని యొక్క ఐయుసిఎన్ స్టేటస్ కూడా ఎండేంజర్డ్. రాయల్ బెంగాల్ టైగర్ అనేది చాలా ఇంపార్టెంట్ యానిమల్ కదా మనకి. సో అది ఏంటంటే ఎక్కువగా మధ్యప్రదేశ్లో ఉంది. అండ్ లెపర్డ్ కూడా మధ్యప్రదేశ్లో ఉంది. స్లాత్ బేర్ కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది. ఓకే, సో మధ్యప్రదేశ్లో ఆల్మోస్ట్ త్రీ యానిమల్స్ అనేవి ఉన్నాయి, లైక్ రాయల్ బెంగాల్ టైగర్, లెపర్డ్స్ అండ్ స్లాత్ బేర్. ఓకే, సో రాయల్ బెంగాల్ టైగర్ అనేది సెకండ్ హైయెస్ట్ పాపులేషన్ కర్ణాటకలో ఉంది, రైట్. దాన్ ఇండియన్ రైనో కూడా చాలా ఇంపార్టెంట్. బికాస్ రీసెంట్గా ఇంటర్నేషనల్ రైనో ఫౌండేషన్ అనేది రిపోర్ట్ రిలీజ్ చేసింది. సో అందువలన కూడా మనం చదవాలి ఖచ్చితంగా. ఇండియన్ రైనో అనేది అస్సాంలో ఎక్కువగా పాపులేషన్ అనేది ఉందండి. వన్ హార్న్ రైనో అని చదువుతాం కదా, దాని యొక్క ఐయుసిఎన్ స్టేటస్ వచ్చేసరికి వనరబుల్. దెన్ స్లాత్ బేర్ మధ్యప్రదేశ్ చదివాం. దెన్ స్నో లెపర్డ్స్ అనేవి జమ్మూ కాశ్మీర్. ఉత్తు లెపర్డ్ అనుకోండి మధ్యప్రదేశ్, బట్ స్నో లెపర్డ్స్ మాత్రం జమ్మూ కాశ్మీర్లో అనేది ఉంది. గిబ్ కూడా చాలా ఇంపార్టెంట్. బికాస్ మనకి సుప్రీంకోర్టు కూడా జడ్జ్మెంట్ ఇచ్చింది వీటి ప్రొటెక్షన్ గురించి. సో అది ఎక్కువ ఏంటంటే డిజర్ట్ నేషనల్ పార్క్, అది రాజస్థాన్లో ఉందన్నమాట. సో ఎక్కువ పాపులేషన్ రాజస్థాన్లోనే ఉంది. అండ్ నాకు ఖచ్చితంగా మెన్షన్ చేయండి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక పర్టికులర్ ప్రొటెక్టెడ్ ఏరియాలో ఈ గిబ్ అనేది చూస్తాం, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ అనేవి. అవి ఎక్కడో చెప్పండి. అండ్ దాని ఐయుసిఎన్ స్టేటస్ వచ్చేసరికి క్రిటికల్లీ ఎండేంజర్డ్. దెన్ షాంఘాయి డియర్ అనేది మణిపూర్లో ఉంది. నేను నేషనల్ పార్క్స్ డిస్కస్ చేసినప్పుడు మణిపూర్లో ఒక ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఉందని చెప్పాం కదా, అక్కడ ఉంటుంది అన్నమాట పర్టికులర్గా ఈ యానిమల్ అనేది. సో అది ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ రివర్ డాల్ఫిన్ అనేది ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ఉంది. అండ్ రివర్ డాల్ఫిన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇట్ ఈస్ ఎ నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ ఆఫ్ ఇండియా. అండ్ దెన్ నీలగిరి థార్ అనేది తమిళనాడులో ఎక్కువ పాపులేషన్ అనేది ఉంది. హంగూల్ అంటే కాశ్మీర్ స్టాగ్, అది ఎక్కువగా జమ్మూ కాశ్మీర్లో ఉంది. బ్లాక్ బక్, ఇట్స్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా పాపులేషన్ అనేది ఉంది బ్లాక్ బక్. అండ్ ఐయుసిఎన్ స్టేటస్ వచ్చేసరికి లీస్ట్ కన్సర్న్. అండ్ డూ యూ నో దట్ బ్లాక్ బక్ ఈజ్ స్టేట్ యానిమల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీఆర్ రైటింగ్ అన్ ఎగ్జామ్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఖచ్చితంగా ఇవి ఇలాంటి పాయింట్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా ష్యూర్గా దీనికి ఒక యూస్ఫుల్ అనేది ఉందని. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.